స్త్రీని ఎలా సృష్టించారు? అల్లాతాలా పురుషుణ్ణి సృష్టించినప్పుడు భూమి యొక్క విభిన్న భాగాల నుంచి మట్టిని తీసుకుని ఆ మట్టితో హజ్రత్ ఆదం అలైహిస్సలాంను సృష్టించారు. కాని స్త్రీని సృష్టించాలనుకున్నప్పుడు మట్టిని తీసుకోలేదు. పురుషుడి ఒక పక్కెముక నుంచి హజ్రత్ హవ్వా అలైహిస్సలాంను సృష్టించారు. ఆమె పురుషుడికి చాలా దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతో, అతని హృదయానికి సమీపంగా ఉండాలనే ఉద్దేశ్యంతో, అతని రక్షణలో జీవించాలనే ఉద్దేశ్యంతో అల్లా ఆమెను సృష్టించారు. అతనితో కలిసి జీవితం గడపాలని, సుఖశాంతులతో ఉండాలని, ప్రేమను పంచుకోవాలని ఆమెను సృష్టించారు. స్త్రీ పురుషుడి పక్కెముక నుంచి పుట్టింది. ఆమెను బలవంతంగా సూటిగా మార్చేందుకు ప్రయత్నిస్తే ఆమె విరిగిపోతుంది. అందుకే ఆమెను ప్రేమతో సంరక్షించాలి, మృదువుగా వ్యవహరించాలి, జ్ఞానంతో ఆమె హక్కులను నెరవేర్చాలి. ఆమె సాధారణ సృష్టి కాదు, ఆమె పురుషుడి అస్తిత్వంలోని ఒక భాగం. అల్లా ఆమెకు గౌరవమిచ్చి నికాహ్ అనే పవిత్ర బంధం ద్వారా అతనితో కలిపారు. అతని జీవితంలో ఆమెను ఒక రహ్మత్గా పంపించారు. కాబట్టి మీ జీవితంలోని ఈ రహ్మత్ను విలువగా భావించండి. ఆమెకు బాధ ఇవ్వకండి, ఆమెపై అణచివేత చెయ్యకండి. ఆమెకు అర్హమైన ప్రేమను, గౌరవాన్ని, ప్రాధాన్యతను ఇవ్వండి.